తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు సర్దుబాటు చేసుకోవడానికి టైం సరిపోతూ ఉంది వాళ్ళకి. దాదాపుగా అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో జరిగిన లోపాన్ని దాన్ని సరిదిద్దుకోవడానికి టైం తీసుకుంటా ఉన్నారు. సో ప్రభుత్వం ప్రజలకి గతంలో వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలే అమలు చేస్తున్నారు. కొంతమందికి ఒక 3-4 లక్షల మంది తీశారని కూడా ఆరోపణ ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ జనవరిలో రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు. ఏమైనా రెక్టిఫై చేసినా చేయకపోయినా ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలనే కాంక్ష రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో మాత్రం తెలుగుదేశం, జనసేన పార్టీలు, రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు ముందుకు తీసుకెళ్లడంలో సంతోషమే. దాదాపుగా నిన్నే చెప్పారు 50 లక్షల రూపాయలు అమరావతి కోసం ఖర్చు పెడతామని. అమరావతి రాజధాని ప్రజల తెలుగు ప్రజల 5 కోట్ల మంది ఆకాంక్ష. కానీ దానిలో అమలుపరచడంలో సక్సెస్ అవుతారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. అంత మాత్రాన ఇది ఫైనల్ కాదు. అభివృద్ధి ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా వాటి మీద మనసు పెట్టాలి. OT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఎక్కడ విశాఖపట్నంలో చేస్తూ ఉన్నారే లేదు. విజయవాడలో చేయాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఇండస్ట్రీస్ పెట్టాల్సిన, జగేపేట, నందిగామ ప్రాంతాల్లో చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి మీద మనసు పెట్టలేదు ఇంతవరకు. అనేక బ్రిడ్జిలు వేయాల్సింది కూడా ఉంది. మరి అమరావతికి ట్రైన్ ట్యాగ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు తప్ప బ్రిడ్జెస్ వేసి పక్క జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, ఎన్టీఆర్ జిల్లా నుంచి గుంటూరు జిల్లా తీసుకునే ప్రయత్నం ఏం చేయట్లేదు. అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా సంతృప్తి ప్రజలు చెందట్లేదు అని చెప్పొచ్చు. ఈ విషయంలో అస్తవ్యస్తంగా అయితే ఉంది. మాట అనటంలో గల ఆంతర్యం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా నెరవేరలేదు. తర్వాత సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అడ్రస్ లేకుండా పోయింది. దొందే అని చెప్పడంలో ఆంతర్యం ఏమాత్రం సందేహం అయితే లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరు కూడా తృప్తిగా లేరు. వీళ్ళు ఏదో హోప్స్ తోటి కూటమిని అధికారంలో తీసుకొచ్చారు, కానీ అది ఏమాత్రం కూడా వాళ్ళకి రుచించట్లేదు అనేది పూర్తిగా అర్థమవుతుంది. ప్రజలైతే ఏదో ఒక రోజు తిరుగుబాటు అయితే చేస్తారని నా అభిప్రాయం. ఇది వాడ దాటే వరకు రేవు దాటే వరకు వాడ మల్లయ్య, వాడ దాటిన తర్వాత బోడి మల్లయ్య లాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఆ రోజు ఏమన్నారు, వాలంటీర్లని 10,000 ఇచ్చి మేము తీసుకుంటాం అన్నారు. వాళ్ళకి ఇవ్వలేదు. అలానే ఇసుక ఫ్రీ అన్నారు. ఎక్కడ ఫ్రీ వస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి. అలానే మద్యం ఏరులై పారుతుంది. బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తీస్తా అన్నారు. మరి మీరు బెల్ట్ ఎప్పుడు తీస్తారు? వీళ్ళు ఎప్పుడు అరికడతారు? పగలు రేయి అదే BRTC రోడ్లోనే 4 ఉండే అవి చక్కగా అమ్ముకుంటున్నారు. అలానే ఈరోజు అనేక అవకతవకలు జరుగుతున్నాయి. అయినా కరెంటు బిల్లు చూస్తే మీరు ఆ రోజు ఏమన్నారు, అసలు మేము పెంచబోవము, ఏమైనా అవకాశం ఉంటే తగ్గిస్తామన్నారు. కానీ ఈరోజు ట్రూ అప్ ఛార్జెస్, సర్ఛార్జ్, ఫిక్స్డ్ ఛార్జెస్ మీరు కూడా బాధుడుగా ఉంది. కావాలంటే మా దగ్గర బిల్లులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇది మార్చుకోవాలని. అలానే మన పార్లమెంటులో అమిత్ షా వ్యాఖ్యలు చాలా బాధాకరమైనవి. భారత రాజ్యాంగ నిర్మాత, మేధావి అయిన వారిని అలా అగౌరవపరుస్తాం చాలా సిగ్గుచేటు ఈ సంఘంలో. వెంటనే వారు బేషరతుగా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. అలానే వారిని క్యాబినెట్ను కూడా బర్తరఫ్ చేయాలని మా డిమాండ్.